హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు ట్రేడ్ మార్కెట్ అంటారు. ఈ వీడియోలో అయితే ఎక్స్ట్రానెట్ టెక్నాలజీస్ లిమిటెడ్ సంబంధించిన ఐపీఓ గురించి అయితే ఈ వీడియోలో అయితే క్లియర్గా అయితే తెలుసుకుందామండి. సో ఈ కంపెనీ వచ్చేసి మనకి 2002లో అయితే స్థాపించడం అయితే జరిగింది. దీని యొక్క మార్కెట్ క్యాప్ అయితే మనకైతే 66,641 కోట్లు అయితే ఉందండి. సో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి భూపాల్ మధ్యప్రదేశ్లో ఉందన్నమాట. ఇది కాకుండా మనకి ముంబై అండ్ డిఫరెంట్ డిఫరెంట్ లొకేషన్స్ కూడా ఈ కంపెనీ అయితే రన్ అవుతుంది. బట్ వచ్చేసి హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మాత్రం భూపాల్లో ఉందన్నమాట. ఇది వచ్చేసి మనకి ఏంటి అంటే ఐటీ కంపెనీ అండి. ఇంటిగ్రేటెడ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సొల్యూషన్ ప్రొవైడర్ అన్నమాట. అంటే లైక్ చూడండి, వీళ్ళు ఎంటర్ప్రైజెస్ అప్లికేషన్ ఫస్ట్ వచ్చేసి ఏంటంటే ఎంటర్ప్రైజెస్ అప్లికేషన్ అంటే వీళ్ళు పెద్ద పెద్ద కంపెనీస్ కానీ లేదంటే గవర్నమెంట్ సంబంధించిన వెబ్సైట్స్ యాప్స్ కూడా ఉంటాయి కదా. సో దీనికి సంబంధించిన అకౌంట్స్ కానీ హెచ్ఆర్స్ కానీ పేరోల్ ఇన్వెంటరీ పర్చేస్ సేల్స్, సో ఇవన్నీ కూడా వీళ్ళు అనేది ఇవి ఈఆర్పి ఇంప్లిమెంటేషన్ ద్వారా ప్రొవైడ్ చేస్తారన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఐటీ సిస్టమ్ అంటే మీకు తెలుసు కదా, లైక్ సర్వర్స్, కంప్యూటర్స్, సీసీటీవీ, ఫైర్ వాల్, వైఫై అని చెప్పేసి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అని చెప్పేసి, సో ఈ ఐటీ సిస్టమ్ ఇంటిగ్రేషన్ సర్వీసెస్ కూడా వీళ్ళు ప్రొవైడ్ అయితే చేస్తున్నారు అనమాట. నెక్స్ట్ వచ్చేసి నెట్వర్క్ అండ్ సెక్యూరిటీ సొల్యూషన్. నెట్వర్క్ అంటే మీకు తెలుసు కదా, ఫైర్ వాల్, విపిఎన్ అని చెప్పేసి మానిటరింగ్, యాంటీవైరసెస్, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ సర్వీసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. నెక్స్ట్ వచ్చేసి మేనేజర్ సర్వీసెస్ అంటే మీకు తెలుసు కదా, ఇది కూడా మొత్తం ఒక ఐటీ సిస్టమ్ అంటే రీసెంట్గా ఒక కంపెనీ, పెద్ద కంపెనీ అనేది రీసెంట్గా స్టార్ట్ చేస్తున్నారు. అంటే దానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానించి సర్వర్స్ కానించి నెట్వర్క్ కానించి బ్యాకప్, సెక్యూరిటీ, డెవలప్మెంట్, వెబ్సైట్స్ సంబంధించి ప్రతి ఒక్కటి కూడా వీళ్ళే ప్రొవైడ్ చేస్తారన్నమాట. ప్రొవైడ్ చేసి వీళ్ళే మేనేజ్ చేస్తూ ఉంటారు. ఎవ్రీ ఇయర్ అనేది వీళ్ళు సమ్ చార్జెస్ అనేది చేస్తుంటారు అన్నమాట. మెయిన్లీ ఎక్కువగా వీటి నుండే ఎక్కువగా బిజినెస్ అనేది మేనేజ్డ్ సర్వీస్ నుంచే ఎక్కువగా బిజినెస్ అనేది వీళ్ళకి రావడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి డిజిటల్ సర్వీసెస్ అంటే మనకి ఐఏఎస్ కానీ ప్యాస్, సో వీటి ద్వారా కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. అంటే లైక్ మనకు యాప్లో కానీ లేదంటే చిన్న చిన్న వెబ్సైట్స్లో కానీ డిజిటల్ సిగ్నేచర్స్ అని చెప్పేసి సర్టిఫికేషన్ అథెంటికేషన్ అని చెప్పేసి సెక్యూర్ డాక్యుమెంట్స్, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ సర్వీసెస్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తుంటారు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వీళ్ళకి రెండు అయితే ఉన్నాయి. ఒకటి సినర్జీ, ఒకటి అండ్ ఎక్స్ట్రా ట్రస్ట్ ప్లాట్ఫామ్ ద్వారా వీళ్ళకి ఒక సర్వీసెస్ వీళ్ళు ఇవి రెండు వచ్చేసి ఓన్ ప్లాట్ఫామ్స్ అనమాట. సో వీటి ద్వారా కూడా వీళ్ళకి ఒక ఇన్కమ్ అయితే జనరేట్ అయితే చేస్తున్నారు. దగ్గర దగ్గర వీళ్ళకి 504 ఎంప్లాయీస్ అయితే ఉన్నారు యాజ్ ఆఫ్ ఏప్రిల్ 30, 2026 వరకు. సో చూడండి, మనకి ఐపీఓ వచ్చేసి జూలై 23rd అయితే మనకు ఓపెన్ అవుతుంది. జూలై 27th క్లోజ్ అవుతుంది. మినిమం ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 13,200. మనకి లాట్ సైజ్ వచ్చేసి 110 షేర్స్ అన్నమాట. మనకి ప్రైస్ రేంజ్ వచ్చేసి 120 నుంచి 120 రూపాయలు ఉంది. ఇష్యూ సైజ్ వచ్చేసి 170 కోట్లు. సో మనకి అలాట్మెంట్ వచ్చేసి జూలై 28th అవుతుంది. లిస్టింగ్ వచ్చేసి మనకి జూలై 13th ఎన్ఎస్సి అండ్ బిఎస్సిలో అయితే లిస్టింగ్ అయితే అవుతుందండి. సో మనకి ఇది వచ్చేసి 170 క్రోర్స్ కూడా మనకి ఆఫర్ మొత్తం కూడా ఫ్రెష్ ఇష్యూ అండి. అంటే దగ్గర దగ్గర 1,30,00,000 షేర్స్ అయితే వీళ్ళు అమ్ముతున్నారు. దగ్గర దగ్గర మనకి ఫేస్ వాల్యూ వచ్చేసి రూ. 10 ఉంది. సో షేర్ హోల్డర్స్కి అయితే ఎలాంటి అమౌంట్ అయితే వెళ్ళట్లేదు. వాళ్ళ దగ్గర నుంచి కూడా మనకు షేర్స్ అయితే మనకు సెల్ అవ్వట్లేదు. మొత్తం కూడా ఈ 170 క్రోర్స్ ఏదైతే ఉందో మొత్తం కూడా కంపెనీకే వెళ్ళిపోతుంది అనమాట. క్యూఆర్బీస్ 50%, ఎన్ఎన్ఐ వచ్చేసి 15%, రిటైల్స్ మన లాంటి వాళ్ళు 35% వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. సో చెప్పాను కదా, పర్పస్ వచ్చేసి మనకి 170 క్రోర్స్లో వీళ్ళు వచ్చేసి రీపేమెంట్, కొన్ని ప్రీపేమెంట్లు అయితే చేయబోతున్నారు. అంటే కొన్ని అవుట్ స్టాండింగ్ వీళ్ళకి అప్పులు కూడా ఉన్నాయన్నమాట. సో అవి కూడా క్లియర్ చేయడానికి వీళ్ళకు దగ్గర దగ్గరగా 21 కోట్లు అయితే యూజ్ చేయబోతున్నారు. నెక్స్ట్ వచ్చేసి క్యాప్చర్ ఎక్స్పెండిచర్ అంటే కొన్ని కంపెనీకి సంబంధించినవి కొనుక్కోవడానికి అండ్ ఇన్స్టాల్ సిస్టమ్స్ ఇన్వాల్వ్ చేయడానికి వీళ్ళైతే హార్డ్వేర్ సంబంధించి, సో ఇవన్నీ కూడా పర్చేస్ చేయడానికి వీళ్ళైతే 7.3 క్రోర్స్ అయితే యూజ్ చేయబోతున్నారు. సో వర్కింగ్ క్యాపిటల్ కోసం అయితే 102 కోట్లు యూజ్ చేయబోతున్నారు. ఇంకా బ్యాలెన్స్ ఏదైతే ఉందో దాన్ని అయితే మామూలుగా జనరల్ కార్పొరేట్ పర్పస్ అయితే వాడతామని చెప్పేసి చెప్తున్నారు. సో వీళ్ళ ఇన్కమ్ కూడా చూడండి, ఫినాన్షియల్స్ కూడా బాగున్నాయి అనమాట. సో చూడండి, 24లో 233 క్రోర్స్ అయితే వీళ్ళకి ఇన్కమ్ వచ్చింది. 25లో 276 చూపించారు. సో చూడండి, 26లో దగ్గర దగ్గరగా 366 క్రోర్స్ అయితే చూపించడం అయితే జరిగింది. సో చూడండి, మనకి 26లో కూడా 40 క్రోర్స్ అయితే ఆఫ్టర్ మనకు ట్యాక్స్ పోను వీళ్ళు ప్రాఫిట్స్ అయితే 40 క్రోర్స్ అయితే చూపించారు. 25లో 30 క్రోర్స్ చూపించారు. అంటే దగ్గర దగ్గరగా 10 కోట్లు అయితే పెరిగింది. సో మనకి ఎబిటెటా కానీ నెట్వర్త్ కానీ ఫినాన్షియల్ పరంగా అయితే మనకి ఎలాంటి ఇబ్బందులు అయితే లేదండి కంపెనీకి సంబంధించి. సో పాజిటివ్ వచ్చేసి ఏంటంటే స్ట్రాంగ్ ఫినాన్షియల్ గ్రోత్. నేను చెప్పాను కదా, లాస్ట్ ఇయర్తో పోస్తే ఈ ఇయర్ 10 కోట్లు అనేది వీళ్ళకి రెవెన్యూ అనేది
జనరేట్ అయింది. సో, ఇది మొత్తం కూడా 100% ఫ్రెష్ ఇష్యూ అన్నమాట. మొత్తం కంపెనీకే వెళ్ళిపోతుంది కాబట్టి అదొక పాజిటివ్ కింద చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఓన్ సాఫ్ట్‌వేర్ ప్రొడక్ట్స్ అయితే వీళ్ళైతే రన్ చేస్తున్నారు. సో, అది కూడా ఒక పాజిటివ్ కిందనే అంటే వీళ్ళే డెవలప్ చేస్తారనమాట. ఆ సాఫ్ట్‌వేర్స్ ఓన్‌గా వీళ్ళే డెవలప్ చేసి, వీళ్ళే ఎవరైతే కావాలో వాళ్ళకి ఇన్‌స్టాల్ చేసి సమ్ చార్జెస్ అనేది చేస్తూ ఉంటారనమాట. సో, ఇదేంటంటే మనకి డిజిటల్ ట్రాన్స్‌పోర్టేషన్ మార్కెట్ అనమాట. డిమాండ్ ఉన్న సాఫ్ట్‌వేర్స్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారనమాట. ఎందుకంటే ఇంకా రాను రాను కూడా మొత్తం మనది డిజిటలైజ్ అయిపోతుంది కదా! సో, క్లౌడ్ సంబంధించి కావచ్చు, సైబర్ సెక్యూరిటీ ఇంకా రాను రాను ఏఐ కూడా సో, ఇవి ఎక్కువగా మనకు మార్కెట్‌లో డిమాండ్ ఉన్న సాఫ్ట్‌వేర్స్ కాబట్టి సో, ఇదొక పాజిటివ్ కిందనైతే చెప్పుకోవచ్చు. అండ్ వచ్చేసి వీళ్ళకి ఎక్కువగా గవర్నమెంట్ నుంచి ఎక్కువగా ప్రాజెక్ట్స్ అయితే వస్తున్నాయి. అండ్ పీఎస్‌యూ నుంచి కూడా ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. అదొక పాజిటివ్ కిందనైతే చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి లాంగ్ టర్మ్ రిలేషన్‌షిప్ విత్ మార్క్యూ కస్టమర్ బేస్ అనమాట. అండ్ నెక్స్ట్ ఎక్స్‌పీరియన్స్డ్ మేనేజ్మెంట్ టీమ్ కూడా ఉంది. దగ్గర దగ్గరగా వీళ్ళు మల్టీ లొకేషన్స్‌లో వీళ్ళైతే చేస్తున్నారు. ఇంకా నాగపూర్, ముంబై అంటే ఇంకొక 5, 6 బ్రాంచెస్ కూడా ఉన్నాయి వీళ్ళకి. సో, అక్కడి నుంచి కూడా వీళ్ళు ఆపరేట్ అనేది చేస్తున్నారనమాట. నెగెటివ్ వచ్చేసి ఏందంటే కాంపిటీటివ్ ఇండస్ట్రీ అనమాట. ఇలాంటి కంపెనీస్ అయితే చాలా ఉన్నాయన్నమాట. వాటితో పాటు ఇప్పుడు ఇన్ఫోసిస్, టీసీఎస్ ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్ అయితే చాలా ఉన్నాయి. సో, వాటి నుంచి అయితే కంపల్సరీగా వీళ్ళకైతే ఇష్యూస్ అయితే ఫేస్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి చెప్పాను కదా! మనకి గవర్నమెంట్ నుంచి ఎక్కువ ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. అంటే వీళ్ళ ఇన్‌కమ్ కూడా ఎక్కువగా గవర్నమెంట్ నుంచి వస్తున్నాయన్నమాట. సో, అక్కడ గవర్నమెంట్ గనుక ఏదైనా చేంజ్ అయ్యి వాళ్ళ దగ్గర నుంచి ప్రాజెక్ట్స్ కనుక డ్రాప్ అయ్యాయంటే అది పెద్ద ఇంపాక్ట్ పడే ఛాన్స్ అయితే ఉంటుంది. సో, నెక్స్ట్ వచ్చేసి ఎగ్జిక్యూషన్ రిస్క్ అంటే చెప్పాం కదా! న్యూ ప్రాజెక్ట్స్ వస్తూ ఉంటాయి. మనకి న్యూ ప్రాజెక్ట్స్ వస్తూ ఉంటేనే మనకు గ్రోత్ అనేది కనిపిస్తూ ఉంటుంది. లేదు మనకి వాళ్ళిచ్చిన ప్రాజెక్ట్స్ టైంలో గనుక మేము రిలీజ్ చేయకపోతే, సో, నెక్స్ట్ వచ్చే ప్రాజెక్ట్స్ కూడా డ్రాప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి, సో, అలాంటి టైంలో కూడా మనకి డౌన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అదొకటైతే మనమైతే చూసుకోవచ్చండి. నెక్స్ట్ వచ్చేసి లిమిటెడ్ గ్లోబల్ స్కేల్ అనమాట. ఇది మనకి మిగతా కంపెనీస్‌తో పోలిస్తే ఇక్కడ గ్లోబల్ మార్కెట్‌లో వీళ్ళకి తక్కువగా షేర్ ఉందన్నమాట. నేను చెప్పాను కదా! ఎక్కువగా వీళ్ళకి ఏందంటే గవర్నమెంట్ సంబంధించిన ప్రాజెక్ట్స్ వస్తున్నాయి కాబట్టి, సో, ఎక్కువ ఇన్‌కమ్ కూడా అక్కడ నుంచి జనరేట్ అవుతుంది. బట్ మిగతా కంపెనీస్‌తో పోలిస్తే ఇక్కడ వీళ్ళకి మార్కెట్‌లో షేర్ అనేది తక్కువగా ఉంది. సో, అదొక నెగెటివ్ కిందనైతే చెప్పుకోవచ్చు. సో, ప్రస్తుతానికి జీఎంపీ వచ్చేసి అయితే ₹25 ఉందంటే దగ్గర దగ్గరగా మనకి 18% గెయినింగ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది యాస్ పర్ గూగుల్ డేటా ప్రకారం. సో, మనకి మార్కెట్ లిస్టింగ్ అయ్యే టైంకి అది తగ్గొచ్చు, పెరగొచ్చు అండి. అది ప్రీ మార్కెట్‌లో దాని సిట్యుయేషను, ఈ ఐపీఓ మీద ఎక్స్‌పెక్టేషన్స్ ఏమున్నాయి దాన్ని బట్టి మనకి ప్రీమియం రేట్ అనేది మారుతూ ఉంటుంది. సో, చూసారు కదండీ! ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.